ఈరోజు దేవుని హెచ్చరిక. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథములోని మాటలు. తన ద్వారా దేవుడు పలికించిన ఈ సామెతలను గూర్చి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని 1వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను చెబుతారు. 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు దేవునిని ఆయన జ్ఞానమును తృణీకరిస్తారు అంటాడు. 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. నీవు కోరినట్లయితే జ్ఞానమును నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును అని 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని చెప్పబడింది. సొలొమోను మరొకసారి వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట మేలు అని 16వ అధ్యాయం 16వ వచనంలో అంటారు. తెలివి గలవాడు మితముగా మాట్లాడతారు, శాంతము గలవాడే వివేకము గలవాడు అని 17వ అధ్యాయం 27వ వచనంలో అంటారు. జ్ఞాని యొక్క చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకొనును అని 18వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అని గ్రంథకర్త సొలొమోను చెబుతారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గూర్చి మరియు దానియేలును గూర్చి సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉన్నాడు అని దానియేలును గూర్చి చెప్పబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు జ్ఞానము తెలివి గలవాడుగా కనబడెను అని దానియేలును గురించి చెప్పబడింది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనంలో అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడని దేవుని అనంత జ్ఞానమును గూర్చి ఇక్కడ యోబు వివరిస్తాడు. 119వ కీర్తన 130వ వచనంలో నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని చెప్పబడింది. 144వ వచనంలో నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము అని దావీదు ప్రార్థిస్తాడు. అనంత కోటి సంపదను పొందుకునే జ్ఞానము పైన తెలివి పైన దృష్టిని నిలిపి అది దొరికితే దేవుని యొద్ద పొందుకొనుటకు ఆయన పైన భయభక్తులు నిలపాలి అని సంపద వెండి బంగారము మీద కాదు గాని వాక్యము మనకు బోధిస్తుంది. ఈ రాజైన సొలొమోను రాజుగా పట్టాభిషేకమును పొందుకున్న తరువాత ఓ రోజు దేవునిని ప్రార్థిస్తూ ఆయన దర్శనంలో కనబడినప్పుడు ఇలా దేవునిని అడుగుతాడు. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 10వ వచనంలో నేను నీ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివి నాకు దయచేయుము అని ప్రార్థించగా 11వ వచనంలో దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్ము ఘనత నీకిచ్చేదను అని దేవుడు సొలొమోనుతో చెప్తారు. కనుక మేలిమి బంగారును ఆశింపక తెలివిని కోరుకుందాం. వెండికి ఆశపడక ఆయన ఉపదేశం అంగీకరిందాం.
వెండికి ఆశపడిన ఆకాను రాళ్లతో కొట్టబడి మరణించినట్లు చెప్పబడింది. వెండికి దుస్తులకు ఆశపడి అబద్ధమాడి తెచ్చుకున్న గెహజీ వాటిని అనుభవింప వీలు కాని కుష్టును పొందుకున్నాడు. ఊరి బయటకు తరిమి వేయబడి ఎలీషా తరువాత ప్రవక్తగా ఉండవలసిన వాడు ప్రవక్తగా నిలబడలేకపోయాడు. వెండికి ఆశపడిన యూదా ఇస్కరియోతు 30 వెండి రూపాయలు తెచ్చుకుని ఊరి వేసుకుని చనిపోయాడు. 12 మంది అపోస్తలుల జాబితాలో లేకుండా పోయాడు. దేమ ఇహలోకమును స్నేహించి పౌలును విడిచిపెట్టి గొప్ప రాజ్య సువార్తను ప్రకటించే ఆత్మీయ కుమారుడుగా పౌలు గారికి కాకుండా పోయాడు. వెండిని ఆశింపక ఉపదేశమును, మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందుదాం. ఆ కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందుడి. మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందుడి. ఆమెన్.